బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రగిరి ప్రాంతంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తోంది. కూచూరువారిపల్లిలో 1, ఎల్లంపల్లిలో 8 ఏనుగులు తిష్టవేయడంతో ప్రజలు భయం గుప్పిట్లో ఉన్నారు. పంటలు నాశనం అవుతుంటే రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి తమను కాపాడాలని వేడుకుంటున్నారు. ఇక చంద్రగిరి మండలంలో ఏనుగులు కల్లోలం సృష్టిస్తున్నాయి. కూచువారిపల్లిలో తిష్టవేసిన ఒంటరి ఏనుగు స్థానిక పొలాలను ధ్వంసం చేస్తోంది. దీంతో పాటు ఎల్లంపల్లి సమీపంలో 8 ఏనుగుల గుంపు సంచరిస్తోంది. పంట పొలాలపై ఏనుగులు దాడి చేసి చేతికొచ్చిన పంటను ధ్వంసం చేస్తున్నాయి. దీంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఏనుగుల గీంకారాలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని స్థానికులు గడుపుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు మండిపడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై అన్నదాతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏనుగులను అడవిలోకి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు తక్షణమే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ గగన. ఏదైతే చూసుకుంటే తిరుపతి జిల్లా చంద్రగిరి మండలాన్ని ఏనుగుల గుంపు కూడా అక్కడ కల్లోలం సృష్టిస్తుందని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఏదైతే కూడా ఇటు ఎల్లంపల్లి, అదేవిధంగా కూచువారిపల్లి, అదేవిధంగా మరో పక్క కూడా చూసుకుంటే ఈ ప్రాంతాలంతా కూడా ఏనుగులు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ప్రధానంగా ఒంటరి ఏనుగు ఈ ప్రాంతాల్లో కూడా సంచరిస్తూ అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, అదేవిధంగా గ్రామస్తులను కూడా తీవ్ర ఆందోళనకి గురి చేస్తుందని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఏదైతే కూడా గత నెల రోజులకు పైగా కూడా ఇటు ఒంటరి ఏనుగు, అదే 8 ఏనుగుల గుంపు కూడా ఇక్కడ సంచరిస్తూ అక్కడ పంట పొలాల్ని, చేతికొచ్చినటువంటి పంట పొలాలను కూడా నాశనం చేస్తూ కూడా ఇటు రైతులకు కన్నీరు పెట్టిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఆ ఏనుగుల్ని తరిమే దాంట్లో కానీ, అదేవిధంగా వీళ్ళు పంట నష్టానికి సంబంధించి కూడా అధికారులు అంచనా వేయకపోగా వాళ్ళకి సంబంధించి కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పి కూడా ఇటు గ్రామస్తులు అయితే కూడా వాపోతున్నారు. ఈ నేపథ్యంలో సంబంధించి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఆ గ్రామాన్ని వదిలి బయట వెళ్లేందుకు కూడా ఇటు సిద్ధమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వాళ్ళు ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే అధికారులు ఉన్నారో ఖచ్చితంగా ఈ గ్రామాలపైన చొరవ తీసుకొని తమకు ఏదైతే పంట నష్టం జరిగిందో ఆ పంట నష్టాన్ని కూడా భర్తీ చేయాలి. అదేవిధంగా సంబంధించి ఏదైతే ఏనుగులు మందు ఉందో ఈ ఏనుగుల మందు కూడా ఇటు రాకుండా ఆ పరిసర ప్రాంతాల్లో కూడా కాలువలు లాంటివి తవ్వి ఏనుగులు ఇటు రాకుండా కూడా కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపైన అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో గత 2 రోజులకు ముందు ఏదైతే కూటమి ప్రభుత్వానికి సంబంధించి కూడా జనసేన ఇన్ఛార్జు దేవర మనోహర్ ఉన్నాడో ఆయన కూడా అక్కడికి వెళ్ళి మొత్తం అక్కడ ఉన్నటువంటి ఏదైతే పంటలు నాశనం చేసిందో వీటినంతా కూడా నిశ్చింతగా పరిశీలించారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులకు కూడా ఆయన హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే దీని దృష్టికి సంబంధించి ఈ విషయాలను కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తాను, ఖచ్చితంగా నష్టపరిహారం వచ్చే విధంగా ఏర్పాటు చేస్తానన్నప్పటికీ కూడా ఇటు గ్రామస్తులు, అంటే ఈ గ్రామస్తుల్ని కూడా ఈ ఒంటరి ఏనుగు కావచ్చు, అదేవిధంగా ఈ 8 ఏనుగుల గుంపు కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని మాత్రం మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు గగన. Yes, right, Selvam. Thank you for the update. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో జంట హత్యలు కలకలం రేపాయి. కొత్తూరు మండలం చిన్నరాజాపురం గ్రామంలో చేతబడి నెపంతో భార్యాభర్తలను దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. మృతులను సవర ఎల్లంగి, సవర గయానిగా పోలీసులు గుర్తించారు. గ్రామంలో కొంతకాలంగా చేతబడి ఆరోపణల నేపథ్యంలో ఉద్రిక్తతలు నెలకొన్నట్లు సమాచారం. ఇదే వివాదం హత్యలకు దారి తీసినట్లు అనుమానిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. అలాగే సంఘటన ప్రదేశంలో ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ఘటన అనంతరం నిందితులు పరారీలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింహ ఫోన్ ద్వారా అందిస్తారు. నరసింహ, చెప్పండి. గగన శ్రీకాకుళం జిల్లాలో దారుణమైన ఘటన రాత్రి తెల్లవారుజామున చూసుకుంది. ఏదైతే నిద్రిస్తున్న ఒక కుటుంబాన్ని ఒక పిల్లంగి పెడుతున్నారన్న ఒక నెపంతో ఒక కుటుంబాన్ని హత్య చేసిన ఘటన ఈ రోజు జిల్లాలో సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఏదైతే కొత్తూరు మండలానికి చెందిన కొత్తూరు మండలం చిన్న రాజపురం గ్రామానికి చెందిన సవర ఇల్లంగు సౌర జ్యోతి అనే దంపతులు అదే గ్రామానికి చెందిన సౌర తోటయ్యను తెల్లవారుజామున కత్తితో హతమార్చన చేసిన ఘటన నేడు జిల్లాలో సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే గత కొన్ని రోజులుగా తమ కుటుంబంలో అనారోగ్యంతో ఉన్న నేపథ్యంలో తమ కుటుంబం అనారోగ్యం పాల్గొనడానికి కారణం ఏదైతే సౌర ఇల్లంగు సౌర జ్యోతి దంపతులు తమ కుటుంబానికి ఏదైతే అనారోగ్యం పాలవుతున్నారు, అనారోగ్యం కారణం సౌర తోటయ్యే కారణం అని చెప్పి వారు అనుమానిస్తూ గత కొన్ని రోజులుగా అనుమానిస్తూ అతని పైన పలు రకాలుగా దోషణలు చేయడం జరిగింది. అయితే వారికి దాన్ని తనకి తమ కుటుంబానికి బాగోలేకపోవడానికి తనకి సంబంధం లేదని చెప్పి తెలియజేసినప్పటికీ వారు అదే ఏదైతే ఉద్దేశపూర్వకంగా వారు అతనిపై ఒక అనుమానంగా ఏదైతే చేతబడి చేస్తున్నాడు, చేతబడి వలన మాకు కుటుంబం అతను చేసిన చేతబడి వలన తమ కుటుంబం అనారోగ్యానికి గురైందని చెప్పి అనుమానంతో గత రాత్రి అయితే అతను హతమార్చడానికి అయితే సిద్ధపడ్డారు. అయితే తెల్లవారుజాము నిద్రిస్తున్న సమయంలో కుటుంబం మొత్తాన్ని కూడా హతమార్చి వీరైతే నిందితులైతే పరారయ్యారు. అంటే ఈ ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. ఇప్పటికైతే సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలం చేరుకొని క్షుణ్ణంగా పరిశీలించి హత్య చేసిన కుటుంబం కోసం అయితే అతను పోలీసులు అయితే వెతుకుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మొత్తానికి ఘటనాస్థలం చేరుకున్న ఘటన కారణాలు వారి కుటుంబానికి అతనికి ఉన్న సిల్లంగి ఇటువంటి ఏదైతే మూఢనమ్మకాలకు కారణాలు కానీ అన్వేషిస్తూ పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. అంటే మూఢనమ్మకాలు ఇప్పుడు కూడా ఉన్నాయా అనే సమాజంలో ఉన్నాం మనం. అయితే కేవలం ఆ ఒక్క కారణంగానే భార్యాభర్తలను హతమార్చినట్లు తెలుస్తుందా? మరి ఇటువంటి ఇది లేదు, కానీ అనారోగ్యాలకు అతను కేవలం దైవ పరంగా కొన్ని ఇచ్చే సాక్ష్యంగా ఉంటుంది నేపథ్యంలో అతను కొన్ని ఏదైతే అతని మీద చేతబడులు చేస్తాడని ఒక అపనమ్మకాన్ని అయితే క్రియేట్ చేసుకుని ఉన్నారు. ఆ గ్రామంలో అది గత కొన్ని రోజులుగా టాక్ నడుస్తున్నట్టుగా మనకి వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనకు వచ్చిన సమాచారం ప్రకారం అతని పైన గత కొన్ని రోజులుగా ఇదే చేతబడులు చేస్తాడు, దీని వలన గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా అనారోగ్యం పాలవుతున్నారు అని ఒక అప్రమత్తం అయితే గ్రామంలో సర్వత్రా పరిస్థితి అయితే ఉంది. ఆ కారణంగానే తమ కుటుంబ సభ్యులు కూడా ఏదైతే సౌర తోటయ్య కుటుంబం కూడా తీసేసి అనారోగ్యం పాలైనారని చెప్పి కారణం కూడా చెప్పి అతను చేతబడడం వల్లనే తమ కుటుంబం అనారోగ్యం పాలైంది. దీని కారణంగానే గత కొన్ని రోజులుగా తమ కుటుంబంలో ఏ ఒక్కరు కూడా కలత చెందుతున్న పరిస్థితి ఉంది. ఇతను ఎలాగైనా మొట్టు పెట్టాలి అనే సంకల్పం ఆలోచించిన నేపథ్యంలో గత తెల్లవారుజాము నిర్దిష్ట సమయంలో అతను హతమార్చడం అయితే జరిగింది. గగన. Yes, right, Narasimha. Thank you for the update. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్రసంగాలను నియంత్రించడానికి అదనపు మార్గదర్శకాలు అవసరం లేదని, ప్రస్తుతం ఉన్న చట్టాలే సరిపోతాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి కేసుల్లో శిక్షను నిర్ణయించడం అనేది పూర్తిగా చట్టసభల్లో పరిధిలోనే ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం వివరించింది. కోర్టులు చట్టాలను వివరించగలవు కానీ వాటిని రూపొందించలేవని పిటిషనర్కు సుప్రీం తెలిపింది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్రసంగాలను నియంత్రించడానికి అదనపు మార్గదర్శకాలు అవసరం లేదని, ప్రస్తుతం ఉన్న చట్టాలే సరిపోతాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి కేసుల్లో శిక్షను నిర్ణయించడం అనేది పూర్తిగా చట్టసభల పరిధిలోనే ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం వివరించింది. కోర్టులు చట్టాలను వివరించగలవు కానీ వాటిని రూపొందించలేవని పిటిషనర్కు సుప్రీం తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం అందిస్తారు. సలాం, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ గగన. దేశపూరిత ప్రసంగాలను నియంత్రించేందుకు కొత్త మార్గదర్శకాలను రూపొందించాలని కోరుతూ దాఖలైనటువంటి పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ కామెంట్స్ చేసింది. అయితే ప్రధానంగా సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాట మనం ఒకసారి గమనిస్తే, అంటే ఏదైతే అదనపు చట్టాలు అవసరం లేదు, ఏదైతే దేశపూరిత ప్రసంగాలను నియంత్రించడానికి కొత్తగా అదనపు మార్గదర్శకాలు కానీ ప్రత్యేక చట్టాలు అవసరం లేదని చెప్పేసి కోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ఐపీసీ, బిఎన్ఎస్ ఈ చట్టాలు మాత్రం సరిపోతాయి, ఈ సమస్యను ఎదుర్కోవడానికి సరిపోతాయని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే చట్టాలు లేకపోవడం సమస్య కాదని, ఉన్న చట్టాలను ఖచ్చితంగా అమలు చేయకపోవడమే అసలు సమస్యని ఈ సందర్భంగా కోర్టు గుర్తు చేసింది. ద్వేషపూరిత ప్రసంగాలు జరిగినప్పుడు ఫిర్యాదు కోసం ఎదురు చూడకుండా పోలీసులే సుమోటోగా కేసులు నమోదు చేయాలని కూడా గతంలో ఇచ్చినటువంటి ఆదేశాలను పాటించాలని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా కీలక ప్రకటన చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా అంటే గత తీర్పుల ప్రకారం అంటే మతం, కులం లేదా ప్రాంతం పేరుతో ద్వేషాన్ని చిమ్మే ప్రసంగాలు చేస్తే వెంటనే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయాలని, నిందితుడు ఏ పార్టీకి లేదా ఏ మతానికి చెందిన వారిని సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం సూచించింది. ఒకవేళ పోలీసులు ఏదైనా సరే చర్యలు తీసుకోవడంలో విఫలమైతే మాత్రం అది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని కూడా సుప్రీంకోర్టు గతంలోనే హెచ్చరించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పిందనమాట. అంటే మొత్తం మీద జస్టిస్ విక్రమ్నాథ్ మరియు జస్టిస్ సందీప్ మెహతాలతో కూడినటువంటి ధర్మాసనం ఈ కీలక తీర్పుని ఇచ్చింది. ఏదైతే ప్రస్తుతానికి మాత్రం ఏదైతే ద్వేషపూరిత ప్రసంగాలను అరికట్టేందుకు ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాలు పూర్తి స్థాయిలో సరిపోతాయని, కొత్త మార్గదర్శకాలు అవసరం లేదని కూడా న్యాయస్థానం చెప్పింది గగన. ఎస్ రైట్ సలాం, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో దారుణ హత్య జరిగింది. పాత కక్షలతో ఒక వ్యక్తిని అత్యంత దారుణంగా కారుతో ఢీకొట్టి హతమార్చారు. మృతుడు హెచ్ మార్ట్ ఓనర్ వడ్డీ కిరణ్ గా పోలీసులు గుర్తించారు. ఇక బైక్ పై వెళ్తున్న కిరణ్ ను కారుతో ఢీకొట్టి దారుణంగా హత్య చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలను మా కృష్ణా జిల్లా కరెస్పాండెంట్ కృష్ణారావు ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ కృష్ణారావు, చెప్పండి, నిజంగా వడ్డీ కిరణ్ ది హత్య లేక ప్రమాదమా? జగన్, ఇది హనుమాన్ జంక్షన్ రాత్రి జరిగింది. అయితే ఇది అందరూ చూస్తుండగానే, స్థానికులు అక్కడ చూస్తుండగానే ఒక కారు వేగంగా రావటం, ఇతన్ని ఢీకొట్టడంతో ఇతను అక్కడక్కడే చనిపోవడం అనేది జరిగింది. ఇది దీంట్లో ఒక అనుమానితులను అయితే కనుక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానిస్తున్నారు. అనుమానించి ఆ దిశగా కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇతనికి పాత కక్షలు ఉన్నాయని ఒక పేరు వాళ్ళు సూచించడం జరిగింది. ఆ దిశగా కూడా పోలీస్ దర్యాప్తు జరుగుతుంది. ఇది సెంట్రల్ లో జరిగినటువంటి ఇటీవల కాలంలో ఈ ప్రశాంతమైనటువంటి ఇక్కడ జంక్షన్ లో ఈ ఘటన అయితే కనుక కొంత ఉలికిపాటుకి గురి చేసింది. దీంతో పోలీసులు కూడా సీరియస్ అయ్యి అక్కడ డిఎస్పీ ఆధ్వర్యంలో సిఐ అట్లా ఎస్ఐ కూడా దీని మీద ఎంక్వైరీ చేస్తున్నారు. ఇది ప్రొటెక్షన్ నేపథ్యంలో జరిగింది అనేది మాత్రం కనుక బయటకు వస్తుంది కదా. ఎస్ రైట్, అంటే కొన్ని విధాంతాలుగా వినిపిస్తుంది. అంటే ఢీకొట్టి దారుణంగా చంపేశారు అని ఒకటి, మళ్ళీ అలాగే హత్య చేశారు అని వినిపిస్తుంది. అంటే నిజంగా ప్రమాద కారణంగా మరణించాడా, లేదంటే ఆ వ్యక్తి యొక్క బాడీ మీద హత్యాయత్నం మార్క్స్ ఏమైనా ఉన్నాయా? హత్యాయత్నం మార్పులు అంటే అతను కింద పడిపోవడంతోనే జరిగిపోయింది. అతన్ని ఏదైతే కారు బలంతో గుద్దుకోవడంతోనే చనిపోయింది అనేది తెలుస్తుంది. ఆ గుద్దినటువంటి వెహికల్ కానీ దాచుకున్నటువంటి వాళ్ళు వ్యక్తులు కానీ చూస్తే వీళ్ళు ఎవరైతే అనుమానిస్తున్నారో అనుమానితులు కానీ అనుమానించి ఈ కిరణ్కి కూడా ఉన్నటువంటి పాత కక్షల నేపథ్యంలోనే ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగిందని కుటుంబ సభ్యుల ఆరోపణ. ఆ దిశగానే పోలీస్ ఎంక్వైరీ కూడా జరుగుతుంది కదా. ఎస్ రైట్ కృష్ణారావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రతిపక్షంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి. రాజకీయాల్లో సానుభూతి కోసం వైసీపీ నేతలు ఎంతటి దారుణాలకైనా తెగిస్తారని ఆయన విమర్శించారు. వైసీపీ అధినేతకు ఓసీడీ పట్టుకుందని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మెంటల్ ఇల్నెస్ లో భాగమే ఈ ఓసీడీ అంటూ చురకలంటించారు. ఈ వ్యాధిని ఇప్పుడు అందరికీ అంటగట్టాలని వారు చూస్తున్నారని, ఒక వ్యక్తికి ఉన్న డిజార్డర్ వల్లే ఇప్పుడు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని చెప్పారు. ఎక్కడికక్కడ నిధులు రాకుండా తప్పుడు ఫిర్యాదులు చేయడం, కోర్టులో పిటిషన్లు వేయడం, ఈ కుట్రలకు కుతంత్రాలకు కాలం చెల్లింది. సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి ఎన్డీఏ గవర్నమెంట్కి ఇక్కడ ఉంది. ఇంకొక పక్కన మీరు చూస్తే ఆ పార్టీకి ఒక ఓసీడీ పట్టుకునింది. నేను మామూలుగా చెప్పడం లేదు ఈ మాట. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, ఇది ఒక వ్యాధి. ఆ వ్యాధిని అందరికీ అంటగట్టడానికి చూస్తున్నాడు పార్టీ మొత్తం. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అది ఈరోజు క్రెడిట్ చోరీ డిజార్డర్గా కూడా తయారైన అందులో భాగమే ఇది. మీరు అందరూ అనుకుంటున్నారు ఒక జబ్బు ఉండే వ్యక్తి, చాలామందికి మెంటల్ ఇల్నెస్ వస్తూ ఉంది. ఇప్పుడు ఆ మెంటల్ ఇల్నెస్లో భాగమే ఓసీడీ. అలాంటి వాళ్ళకు ఏది పట్టుకుంటే అదే, దేన్ని లెక్క పెట్టుకోరు. వాళ్ళ ఆశయాలకు అడ్డంగా ఎవరైనా వస్తే ఎంతకన్నా తెగాయించే పరిస్థితి వస్తుంది. వాళ్ళని ఇదే మరిగా మనం వదిలేస్తే ఇప్పుడు జరిగిన సంఘటనలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనం వదిలిపెడితే దేశానికి స్వాతంత్రం తేవడానికి మేమే ఆలోచించామని కూడా చెప్తారు. అది నమ్మతారని కాదు, వాళ్ళ మనస్తత్వం. ఇంకో పక్క మీరు గుర్తుపెట్టుకోవాలి, సింధూరుకు కూడా డ్రోన్ ఆలోచన నేనే ఇచ్చానని చెప్పే పరిస్థితికి వస్తారు. ఫేక్ ప్రచారంతో ఒక పటిష్టమైనటువంటి యంత్రాంగాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. వీళ్ళు మాట్లాడతారు, వాళ్ళ పేపర్లో పబ్లిసైజ్ చేస్తారు, సోషల్ మీడియాలో విస్తృతంగా ఈ ఫేక్ ప్రచారాన్ని చేసి కడాన మనకు కూడా అనుమానం వస్తుంది, ఏంట్రా ఏమైనా జరిగిపోయిందా అని. ఆ పరిస్థితి తెస్తారు. ఎక్కడికక్కడ నిధులు రాకుండా తప్పుడు ఫిర్యాదులు చేయడం, కోర్టులో పిటిషన్లు వేయడం, ఈ కుట్రలకు కుతంత్రాలకు కాలం చెల్లింది. సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి ఎన్డీఏ. గొడవలు, దాడులు, సెటిల్మెంట్లు మన దగ్గరికి రాకూడదని చంద్రబాబు అన్నారు. ఫ్లెక్సీలు, ఫోటోల దగ్గర వివాదాలతో తమ వద్దకు రావద్దని స్పష్టం చేశారు. తాను ఈ విషయంలో చాలా క్లియర్గా ఉన్నానని, ఈ విషయంలో ఎవరిని ఉపేక్షించరని వార్నింగ్ ఇచ్చారు. ఫోటోల దగ్గర చిన్నపాటి కలహాలు కూడా రాకూడదు. ఫ్లెక్సీల దగ్గర, ఫోటోల దగ్గర, కుర్చీల దగ్గర. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఎవరో ప్రధానమంత్రి వస్తే నన్ను సెక్యూరిటీ పక్క దోస్తాడు. అతనికి తెలియదు, అతను డ్యూటీ ఆయన చేస్తాడు. దానిపైన నేను ప్రధానమంత్రి గారి దగ్గరికి వస్తే నన్ను ఇది చేశారనుకుంటే తప్పు అవుతుంది. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను చాలాసార్లు చూస్తున్నా ఇవన్నీ. అందుకే మళ్ళీ మీ అందరికీ చెప్తున్నా, ఈ యొక్క మీరు సత్ప్రవర్తన కింది వాళ్ళకు కూడా నేర్పించాలి. వీఆర్ నాట్ ఓన్లీ ఇండివిజువల్ లీడర్,
బై వర్చ్యూ ఆఫ్ యువర్ పొజిషన్ మీకు వల్నరబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఒక మంత్రి, కేంద్ర మంత్రులు తప్పు చేస్తే నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాలో హెడ్లైన్స్ వస్తాయి. రాష్ట్ర మంత్రులు తప్పు చేస్తే రాష్ట్రం జాతీయ స్థాయిలో హెడ్లైన్స్ వస్తాయి. ఏదైనా ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ తప్పు చేస్తే అదే స్థాయిలో ప్రొజెక్షన్ వస్తుంది. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే నేను కూడా అనునిత్యం పనిచేయడమే కాకుండా పార్టీ క్రమశిక్షణ కాపాడడానికి కూడా అన్ని విధాల ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. చేసిన అభివృద్ధి చెప్దాం, తెచ్చిన మార్పు చెప్దాం, పడిన కష్టాన్ని వివరిద్దాం, దేనికోసం కష్టపడ్డామో ఇవన్నీ చెప్పి కానీ మనం ముందుకు పోగలిగితే నాకు అనుమానం లేదు రాబోయేది వన్ సైడ్ ఎలక్షన్స్ ఉంటాయి. 2024 అసెంబ్లీ కంటే మెరుగైన ఫలితాలు చూడబోతున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నా. చిన్నపాటి కలహాలు కూడా రాకూడదు. ఫ్లెక్సీల దగ్గర, ఫోటోల దగ్గర, కుర్చీల దగ్గర. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఎవరో ప్రధానమంత్రి వస్తే నన్ను సెక్యూరిటీ పక్కకు దోస్తాడు. అతనికి తెలియదు, అతని డ్యూటీ ఆయన చేస్తాడు. దానిపైన నేను ప్రధానమంత్రి గారి దగ్గరికి వస్తే నన్ను ఇది చేశారనుకుంటే తప్పు అవుతుంది. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను చాలాసార్లు చూస్తున్నా ఇవన్నీ. అందుకే మళ్ళీ మీ అందరికీ చెప్తున్నా, ఈ యొక్క మీరు సత్ప్రవర్తన కింది వాళ్ళకు కూడా నేర్పించాలి. వీఆర్ నాట్ ఓన్లీ ఇండివిజువల్ లీడర్, బై వర్చ్యూ ఆఫ్ యువర్ పొజిషన్ మీకు వల్నరబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఒక మంత్రి, కేంద్ర మంత్రులు తప్పు చేస్తే నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాలో హెడ్లైన్స్ వస్తాయి. రాష్ట్ర మంత్రులు తప్పు చేస్తే రాష్ట్రం జాతీయ స్థాయిలో హెడ్లైన్స్ వస్తాయి. ఏదైనా ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ తప్పు చేస్తే అదే స్థాయిలో ప్రొజెక్షన్ వస్తుంది. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే నేను కూడా అనునిత్యం పనిచేయడమే కాకుండా పార్టీ క్రమశిక్షణ కాపాడడానికి కూడా అన్ని విధాల ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. చేసిన అభివృద్ధి చెప్దాం, తెచ్చిన మార్పు చెప్దాం, పడిన కష్టాన్ని వివరిద్దాం, దేనికోసం కష్టపడ్డామో ఇవన్నీ చెప్పి కానీ మనం ముందుకు పోగలిగితే నాకు అనుమానం లేదు రాబోయేది వన్ సైడ్ ఎలక్షన్స్ ఉంటాయి. 2024 అసెంబ్లీ కంటే మెరుగైన ఫలితాలు చూడబోతున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నా.